ఫ్రెండ్స్, ఎర్లీ మార్నింగ్ 5 o'clock నుంచి ఈ బ్రేక్ఫాస్ట్ అవైలబుల్ ఉంటుందండి. కర్నూలులో చాలా ఫేమస్ ఇది. హోటల్స్ లో, మొబైల్ క్యాంటీన్ లో, బండి మీద అన్ని చోట్ల దొరుకుతుందండి. అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లేవర్ఫుల్ డిలైట్స్. ఇవాళ మన వీడియోలో కర్నూలు స్పెషల్ ఉగ్గాని బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. అటు రాయలసీమ సైడ్ ఉగ్గాని బజ్జీ చాలా ఫేమస్ అండి. ఇక్కడ తెలంగాణలో మేబీ ఇప్పుడు స్టార్ట్ చేశారనుకుంటా. కొన్ని చోట్ల మేబీ అవైలబుల్ ఉండొచ్చు, నేనైతే చూడలేదు ఎప్పుడు ఇక్కడ. ఉగ్గానీలోకి బజ్జీ కాంబినేషన్ అండ్ మనం పచ్చి ఆనియన్ కూడా దాంతో పాటు ఆనియన్ స్లైసెస్ కూడా పెట్టుకొని ఉగ్గాని బజ్జీ ఆనియన్ తో తింటే అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మనం లేట్ చేయకుండా మన రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ 2 పళ్ళు బొరుగులు తీసుకున్నానండి. మా సైడ్ బొరుగులు అంటాము, ఇక్కడ మరమరాలు అంటారు. ఒక వాటర్ తో వాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకో బౌల్లో వాటర్ లో వేసుకుని ఒక 5 minutes వరకు మెత్తబడేంత వరకు నానబెట్టుకొని ఇలా తీసేసుకొని ఒక వాటర్ అంతా పిండేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా అన్ని బరుగులు ఒక బౌల్లో తీసి పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ 2 స్పూన్లు పప్పులు అంటే పుట్నాలండి, 2 స్పూన్లు పుట్నాలు, 2 స్పూన్లు కొబ్బరి తురుము, 1 స్పూను నువ్వులు తీసుకున్నానండి, వైట్ నువ్వులు. అవన్నీ మిక్సీలో గ్రైండ్ చేసి ఇలా పౌడర్ చేసుకుని ఇందులో వేసుకుంటున్నాను. 1 స్పూను ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఉప్పు మన టేస్ట్ కి సరిపడా వేసుకోవాలండి. ఇవన్నీ వేసి ఇదంతా మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్ కోసం నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అందులో 5-6 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక అందులో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర కాస్త చిటపటలాడేటప్పుడు ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకొని యాడ్ చేసుకుంటున్నానండి. ఆనియన్ కాస్త సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే చాప్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అల్లము గార్లిక్ వేసుకుంటే. తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి చీలికలు 7-8 వేసుకుంటున్నానండి. ఇవి మనం ఉగ్గాని తినేటప్పుడు అందులో మిర్చి కూడా తింటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఇవన్నీ ఫ్రై అయిపోయాక నేను ఇందులో ఒక టమాటో కట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా యాడ్ చేసుకొని దీంట్లో కారం పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకుని మనం టమాటోస్ సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. నేను ఇక్కడ లిడ్ పెట్టేసి కుక్ చేస్తున్నానండి. ఒక 2 minutes తర్వాత చూస్తే మన టమాటోస్ అన్ని బాగా సాఫ్ట్ అయిపోతాయి. సో ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న బరుగులు ఇందులో కొన్ని వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. బొరుగులన్నీ ఇలాగే వేసుకుంటూ వాటికి మన మసాలాలన్నీ బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ తీసుకున్న 2 పళ్ళు తీసుకున్నానండి. ఇవి 3-4 బ్రేక్ఫాస్ట్ సరిపోతుంది ఈ క్వాంటిటీ. ఇలా బొరుగులన్నీ వేసుకున్న తర్వాత ఇవి చల్లగా ఉంటాయి కదండి, సో వేడిగా అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. మసాలాలన్నీ బరుగులకి ఇలా పట్టేలాగా అంతా బాగా మిక్స్ చేసుకొని నేను ఇక్కడ లిడ్ పెట్టేసుకొని ఒక 2-3 minutes కుక్ చేసుకుంటున్నాను. లో ఫ్లేమ్ లో పెట్టాలి. లో ఫ్లేమ్ లో పెట్టాలండి దమ్లో. ఇవన్నీ మంచిగా వేడైపోయి చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉంటుందో. లాస్ట్ లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని ఒక లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అంతేనండి, మన ఉగ్గాని రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం బజ్జీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఆల్రెడీ మన ఛానల్లో బజ్జీ రెసిపీ ఉందండి, సో అలాగే వేసుకోవాలి. మిర్చి బజ్జీ వేసుకుంటున్నాను. బజ్జీలన్నీ క్రిస్పీగా అయ్యి మంచి కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, మనం వేడి ఉగ్గాని బజ్జీ రెడీ అయిపోయింది. సండే అయితే అందరూ ఇంట్లో ఉంటారు కదండి, సో సండే టైమ్స్ ఇలా ఉగ్గాని బజ్జీ ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి. మీ ఇంట్లో అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. లేట్ చేయకుండా ఆనియన్ బజ్జీ ఉగ్గాని ఒక ప్లేట్ లో సర్వ్ చేసేసుకొని టేస్ట్ చేసేద్దాం. కంపల్సరీ ఈ రెసిపీ మా సైడ్ అయితే వీక్లీ వన్స్ కంపల్సరీ చేసుకుంటారండి. ఎక్కువ సండేస్ చేసుకుంటారు, అందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి. మీరు కూడా తప్పకుండా ఒక సండే రోజు ఇలా ప్రిపేర్ చేసి చూడండి. అండ్ టేస్ట్ ఎలా ఉందో, మీకు నచ్చిందో లేదో కామెంట్ పెట్టండి. ఉగ్గాని బజ్జీ ఆనియన్ ఇలా తింటుంటే అసలు టేస్ట్ వేరే లెవెల్ అండి. మీరు దీంట్లో నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. నేను ఆల్రెడీ నిమ్మకాయ వేసాను కాబట్టి ఇక్కడ వేసుకోవట్లేదు.
చాలా బాగుందండి. ఇలా ఈ కాంబినేషన్ లో ట్రై చేసి చూడండి. ఉగ్గాని బజ్జీ ఆనియన్ సూపర్ అంటే సూపర్ అండి. వీడియో నచ్చినట్లయితే ఛానల్ ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోలో మంచి రెసిపీతో కలుద్దాం.